నిజంగా ఈరోజు నాకు ఎంత కోపం వచ్చిందంటే ఎప్పుడు అసలు కీ నేను మర్చిపోను. ఎప్పుడు 1కి 10 సార్లు అయితే చెక్ చేసుకుంటా కీ పట్టుకున్నానా లేదని. ఈ రోజు అసలు ఏమైంది నా టైం ఎట్లుందేమో కానీ కీ అయితే ఇట్లా మర్చిపోయి ఇంకా బయటకు వచ్చి ఇట్లా జస్ట్ డోర్ వేసాను లేదా డోర్ లాక్ అయితే పడిపోయింది. ఇంకేం లాభమో ఇంకా కీ లోపలే ఉండిపోయింది. ఇక్కడ ఈ సిస్టమ్ మీద అయితే నాకు ఇక్కడైతే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇట్లా జస్ట్ ఊరికి అట్లా డోర్ పడితే చాలు లాక్ పడిపోద్ది. ఇంకా ఎనీ టైం మన చేతిలో లాక్ అయితే ఉండాలి. ఇంకా చేసేదేమీ లేక గీతాన్స్కి అయితే స్కూల్ డ్రాప్ చేసి వచ్చేసి ఇంకా చిన్నోడు నేనైతే బయటనే ఆడుకుంటున్నాము. ఈలోగా వాళ్ళకైతే కంప్లైంట్ చేసాము. వాళ్ళు నార్మల్ గా అయితే ½ అవర్ లో వచ్చి లాక్ అయితే తీసేస్తారు. ఈ రోజు నా టైం ఇంకా బాగుంది కాబట్టి ½ అవర్ కాదు కదా 3 అవర్స్ వరకు వెయిట్ చేసా కానీ వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా గీతాన్స్ కూడా టైం అయిపోయింది. వాడుకు కూడా మళ్ళీ ఇంటికి తెచ్చేసినాక ఇంకా కాసేపు అట్లనే బయట ఉన్నాము. ఏం చేయాలో తెలియక ఇంకా ఈలోగా మా ఆయనకైతే కాల్ చేసి అర్జెంట్గా అయితే రమ్మని చెప్పాం. మా ఆయన వచ్చేసరికి అయితే 30 కిలోమీటర్స్ కదా, వచ్చేసరికి ఒక ½ అవర్ అయితే పట్టింది. ఇంకా మా ఆయన అయితే 3 అవర్స్ తర్వాత జెట్ స్పీడ్ లో అయితే వచ్చేసారు. వచ్చినాక నాకైతే ఈ రోజు ఏమర్థమైంది, నీకు ఎప్పుడు కీ మర్చిపోకూడదు. ఇంకా మర్చిపోకూడదు అంటే మా చిన్నోడు ఎప్పుడు నాతోనే ఉంటాడు కదా, వాడి మలతోడికైతే కీ కట్టేయాలనుకున్నా.